అత్యున్నతమైన యూనివర్సిటీలను ఓ విద్యార్థి మానానికి భద్రత లేకుండా పోతుంది. అనంతపురం జిల్లా కేంద్రానికి కోతవేటు దూరంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని రోజులుగా విద్యార్థులు వాష్రూమ్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు తొంగి చూస్తున్నారు. గతంలోనే విద్యార్థులను గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. అప్పట్లో బుక్కరాయ సముద్రం పోలీసులు దీనిపై చాలా నిర్లక్ష్యంగా వహించారు. పైగా ఎమ్మెల్యే బండారు శ్రావణి యూనివర్సిటీకి వెళ్లి పరిశీలించిన పరిస్థితిలో ఏమాత్రం ఎలాంటి మార్పు రాలేదు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారే కానీ ఏం చర్యలు తీసుకున్నారనే విషయాన్ని ఫాలో అప్ చేయకపోవడంతో రిపీట్ అవుతూ వస్తున్నాయి. తాజాగా ఆదివారం రాత్రి సైతం గుర్తు తెలియని అగంతకులు బాత్రూంలోకి తొంగి చూస్తుండటాన్ని విద్యార్థులు గమనించారు. వెంటనే కేకలు వేయగా అక్కడి నుంచి పారిపోయారు. విద్యార్థులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది. ఆగ్రహించిన విద్యార్థులు అర్ధరాత్రి వేళ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలోనే విద్యార్థులకు రక్షణ లేకుండా పోతుందని మండిపడ్డారు. బుక్కరాయ సముద్రం పోలీసులు స్పందించకపోవడంతో విషయాన్ని డీజీపీ, డీఐజీలకు మెయిల్ ద్వారా విద్యార్థులను ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ జీవన్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జీవన్. రవి, ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన కలకలం రేపుతోంది. అమ్మాయిల బాత్రూంలోకి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి తొంగి చూస్తున్నట్లు రాత్రి సమయంలో కొంతమంది విద్యార్థినులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అమ్మాయిలకు యూనివర్సిటీ అధికారులు సరైన రక్షణ చర్యలు చేపట్టడం లేదని, సరైన మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని విద్యార్థులు యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ రోడ్డుపై బైఠాయించిన పరిస్థితి కనబడుతుంది. విజువల్స్ లో కూడా చూడొచ్చు. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు అంతా కూడా రోడ్డుపైకి వచ్చి ఒక్కసారిగా బైఠాయించి తమ నిరసన అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదివరకే ఇలాంటి పరిస్థితి రిపీట్ అయినటువంటి జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా దీనిపైన పెద్దగా ఇంట్రెస్ట్ చూపకుండా నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించినారని విద్యార్థులు అయితే తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి కూడా ఒకసారి యూనివర్సిటీ పరిధిలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఒకసారి తిరిగి చూసి వచ్చినప్పుడు కూడా ఆ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు చెందడం లేదని, వైస్ ఛాన్సలర్ ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎలాంటి ఇలాంటి సంఘటనల పట్ల ఎలాంటి ఫలితం లేకుండా పోతుందని వైస్ ఛాన్సలర్ ఫిర్యాదు చేసినప్పుడు కూడా వారు పట్టించుకోవడం లేదని విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు యథేచ్ఛగా వస్తున్నారో, ఎక్కడైతే అమ్మాయిల బాత్రూంలో తొంగి చూసి తొంగి చూసే వీళ్ళు ఉండడంతో అలాంటి చోట రక్షణ చర్యలు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అమ్మాయిల మాన ప్రాణాలకు కూడా ఎలాంటి రక్షణ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముందు అలాంటి పరిస్థితి తలెత్తకుండా అమ్మాయిల మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోవడంతో డీజీపీకి కూడా మెయిల్ ద్వారా విద్యార్థులు ఫిర్యాదు అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని అమ్మాయిల ప్రాణాలను, మానాలను రక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థుల నాయకులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రవి. రైట్, థ్యాంక్ యూ జీవన్. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఆదివారం రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే యూనివర్సిటీ సంబంధించినటువంటి కాంపౌండ్ ప్రాంగణంలో విద్యార్థినులకు సంబంధించినటువంటి టాయిలెట్స్, అదే ఇతర సంబంధించినటువంటి చోట్ల ఇతర వ్యక్తులు వచ్చి అక్కడ వీక్షిస్తున్నట్లు, బాత్రూమ్ సంబంధించినటువంటి చోట వీక్షిస్తున్నట్లు, దాంతో పాటు అక్కడ వాళ్ళకి ఇతర వాళ్ళ నుంచి ర్యాగింగ్, యూటీజింగ్ సమస్య ఉంది అని ఆ సమస్య పరిష్కరించాలని అర్ధరాత్రి విద్యార్థులు రోడ్డు ఎక్కడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. రోడ్డు ఎక్కి ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక యూనివర్సిటీ వీసీ గారు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ అక్కడున్నటువంటి విద్యార్థులపై లాఠీలతో భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి ధోరణి కాదు. ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలా, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశంపై వీసీ గారు వెంటనే స్పందించాలా. దాంతో పాటు ఏదైతే పార్లమెంట్ సంబంధించినటువంటి ఎంపీ గారు వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో
ఆదివారం రోజు అర్ధరాత్రి 12